హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చుట్టాలు కలిపి ఒక 15 మెంబర్స్ అలాగా యమునా నది పుష్కరాలకు అని చెప్పి మధురై బస్సును ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. నిన్న నైట్ 10 o'clockకి బస్సు అయితే స్టార్ట్ అయింది. నైట్ వ్యూ అనమాట. చూసారు కదా, మూన్ ఫుల్ పెద్ద చెంగులు వాళ్ళే కనిపిస్తుంది. మార్నింగ్ 4 o'clockకి మూన్ ఇలా ఉంది. ఫస్ట్ భువనేశ్వరం 5:30కి దిగాము. అక్కడ పావురాలతో ఫోటో, అక్కడ స్నానాలు చేసుకొని లింగరాజ్ టెంపుల్కి వెళ్ళాము. లింగరాజ్ టెంపుల్ టిఫిన్స్ అయ్యాక అక్కడి నుండి కటక్కి వెళ్ళాము. కటక్లో మహానది, కటక్ చండీని దర్శించుకున్నాం అనమాట. కటక్ చండీ యొక్క టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. అమ్మవారు అయితే చాలా చాలా బాగుంది. ఈ వాటర్ చేంజింగ్ వల్ల నా గొంతుకైతే చాలా పట్టేసింది. ఇదే యమునా నది అండి. మధ్యాహ్నం మార్నింగ్ 10 o'clock అలా అయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. కటక్ మహానది చాలా అంటే చాలా ఎండగా ఉంది. బట్ ఎప్పుడో ఒకదా వస్తాము, అందుకని చెప్పి సెకండ్ టైం మళ్ళీ స్నానానికి అని చెప్పి మహానదిలో స్నానం చేసాం. అక్కడ మధ్యాహ్నం లంచెస్ అయ్యాక మళ్ళీ ఆ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఎంత ఎండగా ఉందో 3 o'clock నుండి ఫుల్ రెయిన్ అయితే బాగా పడింది. చాలా పెద్ద వర్షం పడింది, రెయిన్. చూసారు కదా, వ్యూ కూడా చాలా బాగుంది. రెయిన్ పడుతుంటే ఫుల్ క్లైమేట్ మొత్తం సడన్గా చేంజ్ అయిపోయింది. చాలా చల్లగా అయిపోయింది అనమాట. చాలా పెద్ద వర్షం. చూసారు కదా వాటర్ ఎంత ఉందో. అక్కడి నుండి మళ్ళీ రాత్రి కోసం అని చెప్పి ఒక దగ్గర ఆపారు. అక్కడ ఇది శనీశ్వర్ టెంపుల్, అలాగే పక్కనే రామ టెంపుల్ ఉంది. ఆ పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. నైట్ ఇక్కడ డిన్నర్